కృపగల దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు. 2026 ఫిబ్రవరి 3వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెహెజ్కేలు 37:1. యెహోవా హస్తము నా మీదికు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని హస్తము మన మీదికి వచ్చుట ఎంతో గొప్ప అనుభవం. యెహెజ్కేలు మీదికి దేవుని హస్తం వచ్చినప్పుడు అతడు ఆత్మవశుడయ్యాడని ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. దేవుని హస్తం ఎప్పుడైతే మన మీదికి రావడం జరుగుతుందో తప్పనిసరిగా మనం బలవంతులు కాగలుగుతాం, ఉజ్జీవింపబడగలుగుతాం. మనకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుండి పరిష్కారం అనేది కూడా మనకు దొరకడం జరుగుతుంది. ఇర్మియా 21:5 చూడగలిగితే, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేను సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను అని మనకు చెప్పబడుతూ ఉంటున్నది. దేవుని హస్తం మన మీదికి వచ్చినప్పుడు ప్రభువు మనకు ఏలుబడిని, అధికారాన్ని దేవుడు దయచేయనటువంటి వాడై ఉంటున్నాడు. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని కొనియాడుచు ఉండడం ఇర్మియా 32:17 మనము చూడగలం. మన మీదికి వచ్చు దేవుని హస్తము సృష్టించు హస్తము మాత్రమే కాదు, అది మనలను నడిపించు హస్తంగా కూడా ఉంటూ ఉన్నది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇజ్రాయేలుల యొక్క మీదికి దేవుని హస్తం వచ్చినప్పుడు సంహారపు యొక్క దూత చేతిలో నుండి ఆ హస్తం సంరక్షించగలిగాది. ఆ హస్తమే ఐగుప్తి బానిసత్వం నుండి కూడా విడిపించబడగలిగాది. ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 19 ఆ మీదట మీరు చదువుకొనండి. దేవుని యొక్క హస్తం అనేది మనము చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు దివిని విడిచి ఆయన భువికి వచ్చినప్పుడు ఆయన హస్తం అద్భుతమైన కార్యాలను చేయగలిగాది. కుష్ఠరోగిని ముట్టి వెంటనే బాగుపడ్డాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆ హస్తం ఆహారముగా పంచిపెట్టడం మనము చూస్తూ ఉంటున్నాము. నడుము వంగిపోయిన స్త్రీని ముట్టగా ఆమె చక్కగా నిలిచినట్టుగా మనము చూస్తున్నాము. జ్వరముతో పడి ఉన్న పేతురు అత్త దేవుని హస్తం ముట్టగా ఆమె లేచి చక్కగా పరిచర్య కూడా చేయగలిగాది. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని యొక్క కుమార్తెవు. ఆ హస్తమే నీ మీదికి ఒకవేళ రావడం జరగగలిగితే అద్భుతములనేవి జరగగలుగుతాయి, సూచక క్రియలనేవి జరగగలుగుతాయి. నీ జీవితమెల్లా మహత్కార్యాలను నీవు తప్పనిసరిగా చూడగలవు. అందుకే మన జీవితంలో ఎప్పుడు కానీ ఆయన హస్తం తట్టు మనము చూచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన హస్తం మనల్ని నడిపిస్తుంది, ఆయన హస్తం అద్భుతములు చేయిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆయన హస్తం మన దేహం మీద రేపబడినటువంటి ప్రతి గాయాన్ని, ప్రతి అస్వస్థతను కూడా పూర్తిగా నయమవటానికి సహాయపడగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమను బట్టి మనతో ప్రభువు చెప్పే మాట, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని ప్రభువు ప్రేమతో చెబుతూ ఉన్నట్లు వాక్యములో చూడగలము. నిజమే, దేవుని హస్తం నీ మీద ఉంటున్నది.
తగిన సమయం వచ్చినప్పుడు నీవు హెచ్చించబడగలుగుతావు. అప్పటివరకు కూడా ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద ఒక దీనుడుగా, ఒక దీనురాలుగా నీవు కనిపెట్టు. ఆయన హస్తం చేసేటువంటి కార్యాలను నీవు చూడగలుగుతావు. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దేవా, ఈ సందర్భములో ప్రభువా, మీ ప్రియబిడ్డలు నా తండ్రి మీ విలువైన మాటలు వినగలిగారు. ప్రతి బిడ్డ మీద కూడా బలమైన మీ హస్తం ఉండని తండ్రి. ఆ హస్తం చేసేటువంటి అద్భుతమైన కార్యాలను బిడలు చూడని, వాటిని అనుభవించని, ఆ మీదట మీ బిడలు ప్రభువా మీకిష్టమైన బిడలుగా జీవించటానికి అటువంటి కృతజ్ఞతతో కూడినటువంటి జీవితాన్ని మీరే బిడలకు అనుగ్రహించండి. యేసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.